నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసలు పంచముఖ ఆంజనేయ స్వామి ఎప్పుడు అవతరించారు? ఈ ఫోటోని మీ ఇంట్లో ఉంచితే ఎలాంటి ఉత్తమ ఫలితాలు వస్తాయి? అలాగే ఆంజనేయ స్వామి ఫోటోను ఏ దిక్కుల్లో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇక వివరాల్లోకి వెళ్తే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి ఇస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి శ్రీరామ లక్ష్మణుల్ని కాపాడుకుంటాడు. పంచముఖాలు 5 దిక్కులు, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు ముఖంగా ఉన్న హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడట. ఆంజనేయ స్వామి తూర్పునకు అభిముఖుడై బాధలు, కష్టాల నుండి రక్షించేవాడుగా చెబుతున్నారు. అలాగే ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉంటే దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామిగా చెబుతారు. శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలగజేస్తాడు. నరసింహ దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. ఇక పడమరముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు. గరుడు పడమటి దిక్కువైపు ఆసీనుడై ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు. ఇక ఉత్తరముఖంగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు. వరాహ ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు. ఇక ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇక శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.